నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను వినండి. చిత్రసీమ రాజాని వస్త్రసేనుడు పాలించేవాడు. అతనికి గర్వం ఎక్కువ. ఒకరోజు వైద్యుడు శివశర్మను పిలిచి, నేను ఎప్పటికీ ఉండేలా మరణం లేకుండా స్పర్శతో జీవించేలా ఒక మందు తయారు చేసి ఇవ్వు. అలా చేస్తే నీకు రాజ్యంలో సగభాగం ఇస్తాను, లేకపోతే ఈ పదవి నుంచి తొలగిస్తాను. చెప్పిన మందు తయారు చేసి ఇచ్చిన వారికి ఆశ్రమ వైద్యుడిగా పదవి ఇస్తాను అన్నాడు. అలాగే మహారాజా వైద్యఖండాలు తిరిగేసి ఏ విషయం చెప్తాను, నాకు 4 రోజులు కలిగింది అని అడిగాడు శివశర్మ. కొన్ని రోజులకు మహారాజుని కలిసి మందు తయారు చేసే మార్గం కనుక్కున్నాను, కానీ దానికి సంబంధించే చెట్టు ఆకులు మీరే స్వయంగా తీసుకొని రావాలి. ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ చెప్తే ఆ మందు పని చేయదు. మనకి 4 రోజుల సమయమే ఉంది అంటూ ఆ రహస్యాన్ని ఆ చెట్టు గురించి రాజు చెవులో చెప్పారు. దాంతో చాలా ఆనందం పడిన రాజు దానికి 4 రోజులు ఎందుకు, 2 రోజులు తీసుకున్నట్ట మందు తయారు చేయడానికి సిద్ధంగా ఉండండి అని బయలుదేరారు. అలా రోజుల తరబడి అదిలో తిరుగుతానే ఉన్నాడు. వైద్యం చెప్పిన ఆకు ఎక్కడ దొరకలేదు. 4 రోజులు పూర్తి అయ్యేసరికి వైద్యుడు చెప్పలాంటి అసలు ఎక్కడ ఉండదని రాజుకు తెలిసొచ్చింది. వెంటనే కోటకి బయలుదేరారు. తర్వాత వైద్యుడిని కలిసి, ఎప్పటికీ నేను రాజులాగా ఉండలేనన్నా ఆశతో ఆ మందు కావాలని అడిగాను, కానీ మీరు చెప్పినట్టు ఆకుని రాలిన చెట్టే లేదు. ప్రతి చెట్టుకు ఆకులు రాలుతూ వాటి స్థానంలో కొత్తవి చిగురిస్తాయి. అప్పుడే అర్థమైంది ప్రతి చోట తదనం అవసరమని అన్నారు. మహారాజు ఆయనలో వచ్చిన మార్పు చూసి వైద్యుడు సంతోషించాడు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.